క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బండి లూర్ది మేరీ కాకుమాను బాలస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి, రవికిరణ్ సాగర్ జోస్నాల కుటుంబాలను ప్రభు దీవించి లూర్ది మేరీకి మంచి ఆరోగ్యం తలంపులు నెరవేరాలని బండి లూర్ది మేరీ కాకుమాని రవికిరణ్ దీప్తి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ కీర్తిశేషులు ఇరోతి గురువులు పైడమ్మ, కీర్తిశేషులు ఇరోతి చిన్నప్ప, అంతోనమ్మ, కీర్తిశేషులు ఇరోతి చిన్నయ్య, సోములమ్మ ఆత్మలకు మరియు వీరి వంశంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఇరోతి గురువులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కీర్తిశేషులు మొలకల విమల గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎల్లారెడ్డి మరియు కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పీల ఆనందరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మేరీ సరోజ చందన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ ఎస్ మరియరత్నం పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కోరుతూ అవినాష్ కుమార్, ప్రశాంత్, సౌజన్య, ప్రియాంక కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ కీర్తిశేషులు కాకుమాను బాలస్వామి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బండి లూర్ది మేరీ, కాకుమాను తెరేజమ్మ, చిన్నయ్య, సిస్టర్ ఇగ్నేషి పౌల్, మేరీ జోస్పిన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఎం సుజాత, సురేష్ బాబు, కీర్తి, ఐశ్వర్య, హర్షిత, ప్రియదర్శిని కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం సెయింట్ మైకేల్ దేవాలయం నీలం సురాగసుందరికి ఆపరేషన్ విజయవంతమైనందుకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఎం శ్యాంబాబు, సురాగసుందరి, జీవితేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం.
క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, అదేవిధముగా ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి దివ్య బాలయేసు భక్తులారా, ఈనాడు మనము 16వ సామాన్య ఆదివారమును జరుపుకుంటున్నాము. ఈ ఆదివారము రోజున ప్రభు మనకిచ్చేటువంటి సందేశము, ఆయన కరుణగల కాపరి, నేను నా ప్రియమైన బిడ్డలను మరి నా యొక్క చెంతకు ఆహ్వానించుకుంటాను. ఎవరైతే దారి తప్పి జీవిస్తారో వారిని నా పరిశుద్ధ వాక్కు చేత నా చెంతకు పిలిపించుకుంటాను. ఈనాడు మనము 2వ పట్టణంలో వినబోతున్నాము. ఇదే గొర్రెల కాపరి అయిన క్రీస్తు ఐక్యత కొరకు ఆయన ఒక ఐక్యత వారిదిగా ఉంటూ అన్యులను యూదులను తన పవిత్ర రక్తము చేత ఐక్యపరచాడు అనే విషయము తెలియజేయబడుతుంది. ఆయన కరుణ ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన జాలి ద్వారా మనమందరము ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ఉంటూ ఉన్నాము. ఆ మంచి కాపరిని ఈ రోజున మనం స్మరించుకుంటూ మన జీవితములను, మన కుటుంబములను ఆ కాపరికి సమర్పించుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన చూపించినటువంటి అమితమైన ప్రేమను, ఆయన చూపిస్తున్నటువంటి జాలిని మనము స్మరించుకుంటూ ఎల్లప్పుడూ మనము ఆయన చేత నడపబడాలని ప్రార్థించుకుందాం. చేసిన ప్రతి పాపమును, తప్పిదమ్మును స్మరిస్తూ ఆ కరుణామైనటువంటి దివ్య బాలయేసు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా. మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని మరలా ప్రోగు చేసి నేను వారిని సంరక్షించుటకు గాను కాపురులను నియమింతును. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభువు మందను చెల్లాచెదురు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపురులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి. వారిని చెల్లాచెదురు చేసి ఆవలకు వెళ్ళగొట్టితిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలలో మిగిలి ఉన్న వారిని నేను వారిని చెల్లాచెదురు చేసిన దేశముల నుండి మరలా ప్రోగు చేయుదును. నేను వారిని తిరిగి మాతృదేశమునకు కొనివత్తును. వారు పెక్కుమంది పిల్లలను కని అధిక సంఖ్యాకులగుదురు. నేను వారిని రక్షించుటకు గాను కాపురులను నియమింతును. వారికిక వెరపు భీతి ఉండవు. వారిలో ఎవడు నాశనము కాడు. ఇది ప్రభువునైన నా పలుకు. ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు. నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి.
రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును. ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు. ప్రభు మనకు రక్షణము అని అతనికి పేరెడుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 13 నుండి 18 వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 13 నుండి 18 వరకు. యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. 2వ పఠనము. సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏకమగుటతో దూరముగానున్న మీరు క్రీస్తు రక్తము వలన సమీపమునకు తీసుకొని రాబడితిరి. యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను. ఆ 2 జాతుల నుండి తనతో ఏకత్వము నొందిన ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రములతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. ఆయన 2 జాతులను ఏకమునర్చి మరలా దేవుని దరికి చేర్చెను. కనుక క్రీస్తు విచ్చేసి దేవునకు దూరముగా ఉన్న అన్యులమగు మీకు దేవునకు సమీపముగానున్న యూదులందరికీ సమాధానమును గూర్చిన సువార్తను బోధించెను. కనుక మనమిరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడువే హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు వారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు వారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తమ ప్రేషిత కార్యములను బోధనలను తెలియజేసిరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకునుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని నగరముల నుండి వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె నున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తులో ప్రియమైనటువంటి దైవ ప్రజలారా, దివ్య బాలయేసు భక్తులారా, దివ్య బాలయేసు పవిత్ర నామములో మేమందరినీ ఈ ధాన్యాంశముకు ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున మనము ధ్యానించబోయే అంశము కరుణ కలిగిన కాపరి యేసు ప్రభువు. ఈ ధ్యానాంశంకు ముందుగా మనము 2 పరిశుద్ధ వాక్యాలు చదువుదాం. వాటి ద్వారా ప్రభువు మనకిచ్చేటువంటి సందేశాన్ని స్వీకరిస్తూ మన జీవితంలో అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. ఈ వచనము రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము నుండి 5వ వచనము. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. దేశమందంతటా నీతి న్యాయములు నెలకొల్పును. ఇది ఈ వాక్యము క్రీస్తు ప్రభు గురించే చెప్పబడింది. ప్రియమైన దైవ ప్రజలారా, క్రీస్తు ప్రభువు ఒక మంచి కాపరిగా రాబోతున్నాడు. ఆయన తన ప్రజలను ప్రాణమిచ్చి కొంటాడు. ఈ కాపరి తాను చేస్తున్నటువంటి ప్రాణ త్యాగము ద్వారా మరి సైతాను బంధములో ఉన్న ప్రజలను, తప్పిపోయిన ప్రజలను తన చెంతకు పిలుచుకుంటాడు. అంతేకాకుండా ఐక్యపరుచుకుంటాడని మనకు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఈనాడు సువార్తలు మనం విన్నాము. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనము. అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క కాపరి ఇక్కడ మనకు నిరూపించబడుతుంది. 36వ అధ్యాయం 34వ వచనంలో
యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించును. ప్రైజ్ ది లార్డ్. యావే దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలికించినటువంటి ప్రవచనములు ఈనాడు మనకు సువార్త పట్టణములో నెరవేర్చబడ్డాయి. ఆయన మరి కాపరి లేని గొర్రెలుగా జీవిస్తున్నటువంటి యూదా ప్రజలను చూచి వారిపై కనికరము కలిగి వారిని ఆహ్వానిస్తూ వారికి అనేక విషయములను బోధిస్తున్నాడు. ఒక మంచి గొర్రెల కాపరి వలె. ఈ సందర్భమున మీ ముందు నేను ఒక సంఘటనను ఉంచాలనుకుంటున్నాను. మంచి కాపరి ఎవరైతే క్రీస్తును పోలి దైవ సేవకి ఎంచుకోబడ్డ వాళ్ళు క్రీస్తును పోలి జీవిస్తారో వారందరూ మంచి మరి గొప్ప కాపరిగా పరిగణించబడతారనే దానికి సూచనగా, దానికి ఆదర్శంగా ఉంటారని మరి ఈ రోజున ప్రభు మనకు సెలవిస్తున్నాడు. నేను ఒక చిన్న సంఘటన చెప్పబోతున్నాను. ఆ యొక్క గురువు క్రీస్తును పోలి జీవించాడు. ఆ గురువు మరి క్రీస్తు వలె ఐక్య వారధిగా పనిచేశాడు. ఆ గురువు తన ప్రియమైన ప్రజల కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఆయన కొద్ది కాలం క్రితమే మరణించాడు. ప్రియమైన దైవ ప్రజలారా, యావత్ ప్రపంచమంతా ఆయన ఒక మంచి కాపరి అని పరిగణించింది. ఆయన ఎవరో కాదు, ఫాదర్ స్టాన్ స్వామి. యేసు సభకు చెందినటువంటి గురువు. ఆయన ముఖ్యముగా జార్ఖండ్ ప్రదేశములో, రాంచీ ప్రదేశములో తన యొక్క వాక్య పరిచర్యను చేశాడు. ఆయన విద్యను అభ్యసించాడు. డాక్టరేట్ అంటే మంచి చదువులు చదివినటువంటి ఆ యొక్క గురువు గారు ఈ చదువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నేను చదివిన చదువులు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందని ఆయన తనను తాను మరణము చేసుకొని నా జీవితాన్ని ఆదివాసులకు అంకితం చేస్తాను నిర్ణయం తీసుకొని మరీ ముఖ్యంగా జార్ఖండ్ ప్రదేశంలో ఆదివాసుల కొరకు ఆయన జీవించాడు. ఆయన ఆదివాసులను మరి ప్రత్యేక విధంగా వారితో జీవిస్తూ వారికి రావలసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి విషయాలను వారికి తెలియజేస్తూ వారిలో ఒకటిగా జీవించి వారందరికీ ఒక మంచి కాపరిగా జీవించాడు. ముఖ్యంగా వారికి క్రీస్తు ప్రభు బోధనల గురించి చెబుతూ మరి వారిలో ఒకటిగా జీవించాడు. అందుకే జగద్గురువు గారు అంటారు, ఎవ్రీ షెపర్డ్ షుడ్ స్మెల్ ద షీప్. ఐ మీన్ ప్రతి ఒక్క కాపరి గొర్రెల వలె అతను కూడా వాసన వచ్చినప్పుడే అతను ఒక మంచి కాపరిగా పరిగణించబడతాడని మరి జగద్గురువులు గారు చెప్తున్నారు. అది గురువు గారైనటువంటి స్టాన్ స్వామి గారి జీవితంలో నెరవేరింది. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన వారి కొరకు ఎన్నో రకాలుగా శ్రమించాడు. ఆయన వారికి రావాల్సినటువంటి ప్రతి విషయం గురించి మరి ప్రభుత్వంతో పోరాడాడు. మరి వారికి జరిగిన అన్యాయం గురించి అతను మరి తన యొక్క వాక్కును అంటే అతను ఒక వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్గా ఆయన వారికి ఒక వారధిగా, ఆయన వారికి ఒక మంచి కాపరిగా ముందుండి నడిపించి వారి కొరకు మరి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ప్రియమైన దైవ ప్రజలారా, మనము ఈ ఫాదర్ స్టాన్ స్వామి వారిలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. ప్రియమైన దైవ ప్రజలారా, ఆయన ఒక కాపరిగా తన జీవితానంతటిని సమయాన్ని ఆదివాసుల కొరకు కేటాయించాడు. అదేవిధంగా అతను ఐక్యత కొరకు వారందరిలో ఐక్యపరుస్తూ క్రీస్తులో ఐక్యత కలిగి మనం జీవించాలని, మంచిని అలవరుచుకోవాలని, సత్యమైన మార్గంలో నడవాలని వారికి ఒక మంచి కాపరిగా జీవించాడు. అదేవిధంగా వారికి రక్షణ కల్పించాడు. అదేవిధంగా వారి కొరకు ఆయన అనేక రకాలుగా ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రియమైన దైవ ప్రజలారా, అందుకే ఆయనను ప్రజలు చూసి ఇతడు
ఆదివాసులో ఒకడిగా ఉన్నాడు. అంటే ఈ గొర్రెలలో ఒకడిగా ఉండిపోయాడు. అంత గొప్పగా ఒక కాపరిగా తన జీవితాన్ని ఆయన వారి కొరకు అర్పించాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మనందరికీ తెలుసు ఆ స్వాముల వారు మరి కరోనా టైంలో, కరోనా వచ్చిన తర్వాత కరోనా ద్వారా ఆయన మరణించాడు. కానీ యావత్ ప్రపంచమంతా ఆయన చేసిన సేవ ఒక కాపరిగా మరి ఎంతో మంది ఆయనను స్మరిస్తూ ఆయన గురించి గొప్పగా చెబుతూ ప్రభువును మరి గణపరుస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, మన జీవితాల ప్రభువుకు అంకితం చేసుకుంటూ ఒకసారి కళ్ళు మూసుకొని మనం ప్రార్థించుకుందాం. అందరము మన కుడి హస్తములను మన హృదయంపై పెట్టుకొని మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభు మన నుండి కోరుతున్నాడు, మీరు నా వలే మంచి కాపరి వలె జీవించండి. మీ హృదయాన్ని, మీ జీవితాన్ని నాకు సమర్పించినప్పుడు నేను మీపై నా కనికరము, కృపను కుమ్మరించి మిమ్మల్ని దీవిస్తాను, మీరు నా వలే జీవిస్తానని ప్రభు పలుకుతున్నాడు. మరి ప్రభు ఐక్యత వారధిగా యూదులను అన్యులను ఐక్యపరచాడు. తన రక్తము చిందించి ఐక్యపరచాడు. తన ప్రాణ త్యాగం ద్వారా ఐక్యపరచాడు. ఈ రోజున మనము కూడా క్రీస్తును పోలి ప్రేమను, త్యాగమును, అంకిత భావమును, దిశానిర్దేశతను ఎదురువారికి చూపిస్తూ ఐక్యతా వారధులుగా, కాపరులుగా జీవించే శక్తిని ప్రభు మనకి ఇవ్వమని మా నాథుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధారమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరెట్టి శ్రమ చేయకుండాను నీవు వారికి స్వర్గము నుండి సిద్ధానమును ఒసగినట్లే శ్రీ సభకు సకల క్రైస్తవ సంఘములను సమృద్ధిగా దీవించి విశ్వాసభివృద్ధి గావించమని తండ్రి దేవుణ్ణి మనమందరము ప్రార్థించుకుందాము. మీ సమాధానము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అనుగ్రహ పరిపూర్ణుడవైన దేవా, మా తిరుసభను అనురాగంతో పాలించుచున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారిని, మా విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో కృషి చేయుచున్న మా పూలాంతోని పీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను పవిత్రాత్మ దీవెనలతో నింపండి. వారు స్వయంగా మీ వాక్కులోని మాధుర్యాన్ని గ్రహించి దానినే విశ్వాసులకు బోధించు ఆదర్శప్రాయులుగా వారిని రూపొందించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణకు నీలమైన దేవా, మా కుటుంబాలలో ఉన్న కష్టాలను, కలతలను, కలహాలను, సమస్యలను, అశాంతిని సమూలంగా మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగివేసి మీ కౌగిలిలోని ప్రశాంతతను, ఓదార్పును, గుండె నిబ్బరాన్ని మాకు దండిగా మెండుగా నొసగి మా జీవితములను ఫలవంతం చేసి దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల వనితే సర్వేశ్వర,
మంచి కాపరి గాయపడిన గొర్రెకు వైద్యం అందించి భుజము మీద కెత్తుకున్నట్లే మా దైనందిన జీవితాలలో పడిన దెబ్బల నుండి మీ బలము గల హస్తముతో లేవనెత్తి మాకు ఓదార్పు నొసగి మమ్ము రక్షించండి. మేము సాతాను శోధనలో, నిరాశ నిస్పృహలలో, చీకటి లోయలలో చిక్కుకొనకుండా సదా మీ జీవితంతో నింపుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు పవిత్ర బలిని అంగీకరించుమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమును అర్పించినని సర్వ ప్రజల రక్షమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మా యందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకుని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున
ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా మేము స్తుతించి గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనినే పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా, కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము.
తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి పవిత్ర బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రియమైన బిడ్డల మనవులను, ఉద్దేశములను, కోరికలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను వరములను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. క్రీస్తు ప్రభువు కరుణగల మంచి కాపరి. ఆయన ఎల్లప్పుడూ మన కుటుంబములను నడిపించాలని, మన కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, విడుదల, అభిషేకము, స్వస్థత దయచేయమని ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రేమతో నన్ను పలకరించగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, ప్రేమతో నన్ను పలకరించగా దివ్య భోజమై వచ్చిన ప్రభువా, నీలాగా నన్ను దీవించుటకు జీవహారమై వచ్చిన ప్రభువా, క్రీస్తుని ఆత్మమా పవిత్రపరచుమా, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించుమా, క్రీస్తుని రక్తమా సంతృప్తినియుమా, క్రీస్తుని స్వభావమా నన్ను మార్చుమా. వినుము, నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని నాకు తలుపు తెరచినచో నేను ఇంటిలో ప్రవేశింతును. నేను వానితో భుజింతును, అతడును నాతో పాటు భుజించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించు, నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అద్భుత బాలు యేసు భక్తులారా, ఈరోజు 16వ సామాన్య ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. ఈ వారంలో వస్తున్నటువంటి పండుగలు: సోమవారం 22వ తారీఖు పునీత మరియ మగ్దలేన గారి పండుగ, మంగళవారం 23వ తారీఖు పునీత బ్రిజితమ్మ గారి పండుగ, బుధవారం 24వ తారీఖు పునీత చార్బెల్ మ్యాక్లోఫ్ వారి పండుగ, బేస్తవారం 25వ తారీఖు పునీత జేమ్స్, సెయింట్ జేమ్స్ ది అపాసల్ పండుగ, ఫ్రైడే శుక్రవారం 26వ తారీఖు
సెయింట్స్ జాకిమ్ అండ్ యాన్, పేరెంట్స్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ. 26వ తారీఖు ఇక్కడ మన గ్రామంలో ఉన్నటువంటి సిస్టర్లు, అన్నమ్మగారి సభ సిస్టర్లు ఆహ్వానిస్తున్నారు. 26వ తారీఖు ప్రొద్దున 10:30 గంటలకు పాటల పూజ ఉంటుంది. మన విచారణ క్రైస్తవులందరూ వచ్చి ప్రార్థించాలని రెవరెండ్ సిస్టర్ సుపీరియర్, సిస్టర్ అల్లా మేరీ అండ్ కమ్యూనిటీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హియర్. పూజ మాత్రం చర్చిలో ఉంటుంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. మొన్న ఒక వ్యక్తి వచ్చాడు, ఈ విధంగా అడిగా, ఇది గ్రామము మహాభివృద్ధి చెందుతుంది, అది ఎలా అని అంటే ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, ఫాదర్, అద్భుత బాలయేసు యొక్క దీవెనల మూలాన ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫాదర్, క్రైస్తవులందరూ వచ్చి ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉండాలని, స్థిరంగా ఉండాలని. దాని యొక్క అర్థం ఏంటి అని అడిగా. అద్భుత బాలయేసు యొక్క దీవెనలు ఉండాలి అని, తన కాపుదల రక్షణ ఉండాలని, తన తోడుగా ఉంటాడు అని తప్పకుండా ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి గృహాలు ఏర్పరచుకుంటున్నారు ఫాదర్ అని చెప్పాడు. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అన్న? దాదాపు 30-35 సంవత్సరాలు. మీరు ఎన్ని సంవత్సరాలు అయితే? నేను 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఫాదర్. ఎక్కడ చూసినా ఇదే, అద్భుత బాలయేసు యొక్క దీవెనలు ఉంటాయి, కాపుదల రక్షణ ఉంటుంది, దేవుడు దీవిస్తున్నాడు, అద్భుత బాలయేసు యొక్క అది గొప్పనైనటువంటి కానుక కాబట్టి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నారని చెప్పాడు. దాన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే, మన అద్భుత బాలయేసు యొక్క దీవెనలు మన పైన తప్పనిసరిగా ఉంటాయి. మనం ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేయండి. కనీసం అర్ధ గంట, 24 గంటల్లో ఒక అర్ధ గంట అద్భుత బాలయేసు కోసం కేటాయించండి. చూడండి, మన గ్రామం అభివృద్ధి పొందుతుంది, మన కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి. మన కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ ఉంటాయి. మనకు దేవుడి శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు ముందుకు వెళ్ళి మనము దేవుని యొక్క వాక్యం బోధించడానికి, మన ప్రవర్తన ద్వారా, సుమార్తక ద్వారా, మన వాక్యం ద్వారా. కాబట్టి దయచేసి అద్భుత బాల యొక్క దీవెనలు మన పైన ఉండాలని ప్రార్థించడము, విశ్వాసాన్ని బలపరుచుకోండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఫైనల్ బ్లెస్సింగ్ కోసం నిలబడండి. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము